ఇయాల బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేగుర్త సర్కార్ మీద మస్తుగా ఫైర్ అయ్యిండులా. స్థానిక స్థలంలో బీసీలకి 50% రిజర్వేషన్లు పెంచినాకనే ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ చేసిండు. అంతేకాదులా మీరైతే ముఖ్యమంత్రులు కావచ్చు గాని మేము సర్పంచ్లు కూడా కావద్దా అని అంటున్నాడు. ఒకసారి సార్ మాటలు విందాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏమనుంది? 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరుపుతామని చెప్పి ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి సభలో కులగణన చేస్తాం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలో రిజర్వేషన్ పెడతామని ఆయన ప్రకటిస్తున్నాడు గొప్పగా. దానికి దేశంలోని బీసీలందరూ 70 కోట్ల మంది బీసీలు హర్షం వ్యక్తం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బీపీసీల కంటే ఒక అడుగు ముందుకు వేసి రాహుల్ గాంధీ గారు బీసీలను భుజానం వస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు భుజానం వస్తున్నాడు కాదు, అంత్యవేసుడు జరుగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల మేము సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావద్దా? బీసీల నాయకత్వం పెరగడానికి ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, అసెంబ్లీని వడగొట్టి, సచివాలయాన్ని ముట్టడించి, మా ముఖ్యమంత్రుల గల్లాలు బట్టి, ప్రధానమంత్రిని బెదిరించి ఈ దేశంలో బీసీలకు అనేక హక్కులు కల్పించాం. ఇప్పుడు సర్పంచుల రిజర్వేషన్లను మీరు చెప్పిందే రాహుల్ గాంధీ చెప్పిందే 20% నుంచి 42% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిజర్వేషన్లను 40% పెంచి ఓపెన్ కాంపిటీషన్ రిజర్వేషన్లు కలిపి 50% బీసీలకు పదవులు ఇచ్చారు. మీకేం రోగమైంది? సర్పంచుల రిజర్వేషన్ మీరన్నదే కదా, మీరు అమలు చేయాలా? వెంటనే అమలు చేయాలని కులగణన చేయాలి. కులగణన ప్రకారం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. బీసీలో కూడా ఏబీసీ గ్రూపులు చేయాలని